తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత డాక్టర్ కేవీ కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. బిల్లు పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇదే అంశంపై కేవీ కృష్ణారావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి ఫేస్ టు ఫేస్. ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఒక సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. దీని నుండి ఇక్కడనే ఏదైతే బీసీ సంఘం రాష్ట్ర నేత అట్లాగే ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి కృష్ణారావు గారు ఉన్నారు. అన్నిటికీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ బీసీలు అసెంబ్లీలో 42% తీర్మానం చేశారు రిజర్వేషన్ అని, దాని పట్ల మీ స్పందన ఏంది? అట్లాగే భవిష్యత్తులో ఇది అమలు కాబోతుందనే పట్ల దీని పట్ల మీ వైఖరి ఏంటి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న మాటకి కట్టుబడి 42% ఉన్నటువంటి బీసీలు యాక్చువల్గా 56% ఉన్నారు, అది వేరే విషయం. 42% మేము రిజర్వేషన్ బీసీలు కల్పిస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అన్న ప్రకారమే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. సంతోషం, బాగానే ఉంది. కానీ మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటంటే గతంలో మహారాష్ట్రలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సో నష్టం పోవడం జరిగింది. కాబట్టి మాకు ఆ భయాలు ఉంటాయి. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే, గవర్నమెంట్ని ఆర్టికల్ నెంబర్ 285 క్లాజ్ ఏ ప్రకారం మీరు సవరణ చేశారు, మంచిగానే ఉంది. కానీ ఫ్యూచర్లో ఎవరైనా ఒకవేళ రిట్ వేసినా, ఎవరైనా అడ్డంకులు సృష్టించినా దానికి కూడా గట్టి లాయర్ను పెట్టి మీరు కాపాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని పార్లమెంట్లో బిల్లు చేయించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది, మీ భుజస్కంధాల మీదే ఉంది. అదేవిధంగా దాని తర్వాత కూడా రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సీక్వెన్స్ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో అయినంత మాత్రాన అయినని మేము సంతోషం పడట్లే, ఇంకా చాలా ఉంది ప్రాసెస్. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారి మీద మాకు అమితమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఇది చేస్తారనేది మాకున్నది. కాబట్టి ఆ దిశగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేయాలని, సో కంపల్సరీగా 42% బీసీలకి రావాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. దాని తర్వాత వచ్చినటువంటి అడ్డంకులను కూడా మీరే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పటికే ఏదైతే ఇతర రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్ అమలు అయ్యేటువంటిది ఒకటి ఉంటే, రెండో వైపు ఈ రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన స్థానిక సంస్థల్లో అమలవుతుందని భావిస్తున్నారా? రెండో వైపు ప్రధానంగా ఇతర టీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, అట్లాగే మేము కూడా ఇస్తామంటుంది. అయితే స్థానిక సంస్థల్లో అమలయ్యేటువంటి అంశం ఇంకా దగ్గరలో ఉన్నది, ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమలు చేస్తుందని నమ్మకం ఉన్నది ఆ బీసీలకి? మాకు రాహుల్ గాంధీ గారి మీద అమితమైన విశ్వాసం ఉంది. ఇక్కడ రాష్ట్ర నాయకుల మీద మాకు విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ గారి మీద విశ్వాసం ఉంది. కాబట్టి అది మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, అంటే కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన అంశం, అది అధిష్టానం. కాబట్టి మాకు విశ్వాసం ఉంది ఇది అమలు చేపిస్తారని గట్టిగా. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, పార్టీని అడుగుతున్నాం. మేమందరం కూడా ఓట్లు వేసిన వాళ్ళు మోరోవర్ కాంగ్రెస్కి. కాబట్టి మేము అడిగే రైట్ మాకుంది. సో చేస్తారనే ఆశ కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ కూడా సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి ఆ విశ్వాసంతో మేము చేస్తారనేది. కానీ అడ్డంకులు కూడా సృష్టించే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఎవరో కోర్టుకు పోతే కొట్టేయటం జరిగింది. కానీ ఇటువంటి అడ్డంకులను కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని లాయర్లు పెట్టడము, తర్వాత ఏదో ఒకటి వాళ్ళే చేయాలి. అమలు అయ్యే వరకు విశ్రమించకుండా పోరాటం చేయాలనేది మా డిమాండ్. ఏదైతే
రాజకీయ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అది తీర్మానం చేయటం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నాడు. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేయటమే కాకుండా అది అమలయ్యేదాకా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా అది రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో అమలయ్యేదాకా కూడా చర్యలు చేపట్టాలి. దాని వెనకాల ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి అమలు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ సంఘ నేతలు చెబుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎన్డీసీ